ఈ తులసీదాసుని అందరూ కూడా వాల్మీకి అవతారంలో వచ్చినటువంటి మహాత్ముడు ఈ తులసీదాసు అని చెప్పని అందరూ కూడా అనుకునేవాళ్ళు. ఆ విధంగా ఆయన అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకున్నాడు. చాలా మంది రాముడు భక్తులు అయిపోతున్నారు. అయితే ఇతన్ని చూసి, తులసీదాసుని చూసి కొంతమంది ఆనాడు అప్పుడు పరిపాలించేది మహమ్మదీయులు, ఆయనకు చెందినటువంటి వాళ్ళు కొంతమంది వెళ్ళి ఆ రాజు చెప్పారు, అయ్యా తులసీదాస్ అనే ఒక భక్తుడు, రామభక్తుడు ప్రజలందరినీ కూడా రాముడు భక్తుల కింద మారుస్తున్నాడు, కాబట్టి నువ్వేదన్నా అతనికి బుద్ధి చెప్పాలి పిలిపించి అని చెప్పానంటే ఆ రాజు ఈ విషయాలు ఏం పట్టించుకోలేదు. అదేముందలే మనకేముందని చెప్పని ఆయన అంతగా దాని మీద శ్రద్ధ పెట్టలేదు. తరువాత ఇక ఆ ఏరియాలో ఉన్నటువంటి ఎంతో మంది జనులు తులసీదాస్ దగ్గరకు వచ్చి ఆ రాముడు భక్తి, ఆయన మాటలు వింటూ చక్కగా రాముడు భక్తులుగా మారిపోతూ ఉన్నారు. ఆ తులసీదాసుకి ఎంతో బ్రహ్మాండమైనటువంటి పేరు వచ్చేసింది. తరువాత ఆ గ్రామంలో ఒక గంట జరిగిపోయింది అన్నమాట. ఒక బ్రాహ్మణ కుటుంబంలో కొత్తగా ఇద్దరికి పెళ్లి చేశారు, అబ్బాయికి అమ్మాయికి. పెళ్ళైన తర్వాత వాళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. ఎంత 2 నెలలే, 2 నెలలైపోయి 3వ నెల వచ్చింది. ఎందుకోనో హఠాత్తుగా కొత్తగా పెళ్ళైన అబ్బాయి హఠాత్తుగా చచ్చిపోయాడు, మరణించాడు. ఎప్పుడైతే మరణించాడో ఆ పిల్లవాడు, ఆ భార్య పాపం చిన్న వయసే కాబట్టి ఆమెకి తట్టుకోలేకపోయింది. నేను నా భర్త లేకపోతే నేను కూడా బ్రతకలేనని చెప్పని ఆవిడ ఆ ఏడుపు చూసి, ఆ బాధ చూసి అందరూ కూడా పాపం తట్టుకోలేకపోతున్నారు. అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది, అంతా 2 నెలలు కూడా కాలేదు పెళ్లి కొత్తగా దంపతులకి, ఆమె భార్య చనిపోవడం ఆశ్చర్యకరంగా ఉందని చెప్పని చాలా అందరూ కూడా బాధపడ్డారు. ఇక చేసేది ఏమి లేక ఎవరినైనా చనిపోయిన తర్వాత తీసుకెళ్లాల్సిందే, దాన సంస్కారాలు చేయాల్సిందే. 2వ రోజు ఆ చనిపోయిన అతన్ని తీసుకెళ్తున్నారు పాడ మీద. అప్పుడు ఈమె కూడా వెనకాల వస్తుంది, భక్తతోటి చివరి దాకా వెళ్ళొద్దామని చెప్పి వస్తూ ఉంటే ఆ మధ్యలో ఈ తులసీదాసు ఆశ్రమం కనిపించింది ఆవిడకి. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి తులసీదాసు కాళ్ళ మీద పడిపోయింది. కాళ్ళ మీద పడిపోతే ఆయన ఆశీర్వదించాడు, సుమంగళి భవ అని చెప్పి దీవించాడు. కళ్ళు మూసుకొనే ఉన్నాడు, అలా కళ్ళు మూసుకొని దీవించాడు. అప్పుడు ఆవిడ కళ్ళ నీళ్లు ఆయన పాదాల మీద పడ్డాయి. ఆయన కళ్ళు తీసి చూశాడు. ఏమిటమ్మా ఏడుస్తున్నావు, ఏమిటి, నిన్ను దీవించాను కదా, ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అయ్యా మీరు దీర్ఘ సుమంగళి భవాన్ని దీవించారు, అసలు నా భర్త చనిపోయాడు, ఆ శవాన్ని తీసుకెళ్తున్నారు ఈ దారిలోనే, నేను నిన్ను దర్శించుకోపోదామని వచ్చానని చెప్పని ఆవిడ చెప్తుందన్నమాట. అమ్మా నేను దీవించినటువంటిది వృధాగా పోదు, తప్పకుండా నీ భర్త బ్రతుకుతాడు అమ్మా అని చెప్పని ధైర్యం చెప్పి బయటకు వచ్చాడు. ఆయన కూడా ఆవిడ తీసుకొని, అమ్మాయిని తీసుకొని తులసీదాసు ఆయన దగ్గర ఉన్నటువంటి నీళ్లు కొన్ని ఆ శవం మీద చల్లాడు, ఆ చనిపోయిన శవం మీద. ఎప్పుడైతే ఆ తులసీదాసు నీళ్లు చల్లాడో ఆ పాడి మీద నుంచి ఆ పిల్లవాడు చేసి కూర్చున్నాడు అన్నమాట. అందరూ కూడా ఆశ్చర్యపోయారు, ఏమిటి చనిపోయిన వాడు బ్రతికాడు తులసీదాసు వల్ల అని చెప్పని ఆశ్చర్యపోయి తులసీదాసు గారికి జైలు కొడుతున్నారు అందరూ కూడా. అప్పుడు ఈ విషయం అందరికీ కూడా ఆ ప్రాంతంలో చాలా చోట్ల తెలిసిపోయింది. ఈ యొక్క రాజుగారి తాలూకా మనుషులు కూడా తెలిసింది. వాళ్ళు వెంటనే రాజుగారికి చెప్పారు, అయ్యా తులసీదాస్ చనిపోయిన మనిషిని బతికించాడంట, ఇంకా రామభక్తులు ఎక్కువైపోతున్నారు, ఆయన ఎక్కువ మందిని మారుస్తున్నాడని చెప్పని ఆయన చాడీలు చెప్పారు రాజుగారికి. అప్పుడు ఆ రాజుకి అప్పుడు ఆలోచన వచ్చింది, ఇతను ఏదన్నా చెయ్యాలి, మనం ఇతను పిలిపించని చెప్పని ఈ తులసీదాసుని పిలిపించాడు రాజుగారు. పిలిపించి, ఏమయ్యా నువ్వు చనిపోయిన వాళ్ళని బతికిస్తున్నావంట, నువ్వు రాముడు భక్తుడు అంట, ఏమిటి నిజమేనా అంటే, అవును స్వామి నిజమేనండి రాజుగారు అని చెప్పని ఆయన చెప్పడం జరిగింది అన్నమాట. అయితే నేను ఒక శవాన్ని తెప్పిస్తాను, ఆ శవాన్ని బ్రతికించు అని చెప్పని
ఆ రాజుగారు చెప్తే, నేను అమ్మను బ్రతికించలేనండి, అది నా వల్ల కాదు. ధర్మం ప్రకారం మనిషిని పుట్టినవాడు ఎవరైనా చనిపోవలసిందే. అతను నేను బ్రతికించిన వాడు నేను బ్రతికించడం కాదండి, అది రాముడు దయ వల్ల అతను మళ్ళీ భూమి మీద తిరిగే అవకాశం ఉంది కాబట్టి బ్రతికాడండి అని చెప్పని ఆయన చెప్పడం జరిగింది. అట్లయితే నువ్వు బ్రతికించలేవా చనిపోయిన వాడంటే నా వల్ల కాదన్నాడు. అయితే ఇతన్ని వెంటనే బంధించండి అని చెప్పని సైనికులు చెప్పాడు. సైనికులు కూడా బంధించడానికి దగ్గరకు వస్తున్నాడు. అప్పుడు ఈ తులసీదాసు రాముణ్ణి వేడుకున్నాడు. రామా నన్ను కాపాడు అని చెప్పిన మనసులో వేడుకుంటే అప్పుడు ఆ ముఖద్వారం మీద గుమ్మం మీద ఆంజనేయుడు ప్రత్యక్షమై ఆయన ఆశీర్వదిస్తున్నాడు. ఎప్పుడైతే ఆంజనేయుడు చూశాడు ఈ తులసీదాసు బ్రహ్మాండమైనటువంటి శ్లోకాలు, ఆయన ఒక 1/2 గంట సేపు ఆంజనేయుడి గురించి శ్లోకాలు వర్ణించాడు బ్రహ్మాండంగా. ఆంజనేయుడు ఆ శ్లోకాలు విని కిందకు వచ్చేశాడు. పూర్తిగా కిందకు వచ్చేసి తులసీదాసుని దీవించి, తులసీదాసు నీ భక్తికి మెచ్చానయ్యా, కాబట్టి ఏదన్నా వరం కోరుకోమన్నాడు. వరం నేనేం కోరుకునేదయ్యా, మాకు వరం వద్దు, నేను రాముడు భక్తులుగా ఉండాలి, ఎంతో మంది రాముడు భక్తులు అందరూ బాగుండాలి, నాకు అదే చాలంటే. ఎప్పుడైతే నువ్వు నా మీద శ్లోకాలు వల్లించావో ఈ లోపల ఇక్కడ రాజుగానే ఉండే రాజులు సైనికులు కానివ్వండి అందరూ కూడా భయభ్రాంతులై చూస్తున్నారన్నమాట. ఆంజనేయుడు ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యాడు వీళ్ళు ఆశ్చర్యపోయి, తరువాత ఆంజనేయుడు అన్నాడు, నువ్వు ఎప్పుడైతే ఈ శ్లోకాలు వల్లించావో ఇదే హనుమాన్ చాలీసుగా మారిపోయి ముందు ముందు కలియుగంలో బ్రహ్మాండంగా ప్రతి ఇంట్లో నా హనుమాన్ చాలీసా జరుగుతుంది. వాళ్ళకి వాళ్ళ కుటుంబాలందరూ కూడా బ్రహ్మాండంగా ఆ రాముడి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఇంట్లో హనుమాన్ చాలీసా చేయించండి అని చెప్పిన ముందు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి హనుమంతుడు దీవించి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత ఈ రాజు కానివ్వండి సైనికులు కానివ్వండి తులసీదాసు పాదాల మీద పడిపోయారు. మహాత్మా, నీ యొక్క భక్తి మేము తెలుసుకోలేకపోయాము, నువ్వేదో చేస్తున్నావు, భక్తుల్ని అందరినీ రామభక్తులుగా మారి చేస్తున్నావు అని చెప్పని ఆ ఈర్ష్యతో మేము వచ్చాం, కానీ నువ్వు ఇంతటి మహాత్ముడు అని తెలుసుకోలేకపోయావు అని చెప్పని వాళ్ళు కూడా ఆయన పాదాల మీద పడి వేడుకున్నారు. అప్పుడు అయ్యా ఇది నా గొప్పతనం కాదు, అంతా రాముడి యొక్క అనుగ్రహము ఇదంతా కూడా అని చెప్పని ఆయన చెప్పిన తర్వాత వాళ్ళు కూడా అప్పటి నుంచి తులసీదాసు భక్తులైపోయి అనేక మంది ఆయన సేవకులుగా మారిపోయారు. ఆ విధంగా తులసీదాసు యొక్క చరిత్ర హనుమాన్ చాలీసాని మనము ఇవాళ బ్రహ్మాండంగా తెలుసుకున్నాం. కాబట్టి ఈ హనుమాన్ చాలీసాని ప్రతి ఇంట్లో ధరిపించండి. ఇప్పుడు హనుమాన్ చాలీసా కానివ్వండి, సాయి భజన కానివ్వండి, ఎక్కడైతే జరుగుతుందో అక్కడ సకల సమస్యలు తొలగిపోతాయి. ఎంతసేపటికి అనవసరమైన ఖర్చులు హాస్పిటల్ పెడుతున్నాం, కానీ మంచి పనులు చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు. ఒక సాయి భజన సత్సంగం కానివ్వండి, ఒక హనుమాన్ చాలీసా కానివ్వండి ప్రతి ఇంట్లో జరగాలి. మీరు కాకపోతే ఒక 25-30 ఏళ్ళతో పోతుంది. అదే బాగలేకపోతే ఏదైనా డబ్బు ఇస్తే హాస్పిటల్ పెట్టాలి, మీరు డబ్బులు లక్షలు పోయాలి. అది తప్పించుకోవాలంటే ఇటువంటి మంచి కార్యక్రమాలు మీరు చేయించాలి.